ఇరాన్‌లో అనేక ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకు నిలబడడం ఒక ఎత్తు. తాజాగా బి-52 బాంబర్‌ని పేల్చేయడం ఒక ఎత్తు. అట్లాగే అమెరికాకి సంబంధించి జోర్డాన్ మీదకే దాడులు చేయడం మరొక ఎత్తు. జోర్డాన్‌లో ఉన్నటువంటి ఎయిర్ బేసుల మీదన. వరుసగా చూస్తుంటే ఇరాన్ చేతికి ఏవో పవర్‌ఫుల్ ఆయుధాలు దొరికినియి. నంబర్ 1 ఇప్పటిదాకా అత్తారింటికొచ్చిన అల్లుళ్ళలాగా ఇజ్రాయెలు, అమెరికా సరదాగా వచ్చి దాడులు చేసుకొని వెళ్ళిపోతుంటే ఇకపైన సాధ్యం కాకపోవచ్చు. ఇరాన్ దగ్గర ఎస్-500 రష్యా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందన్నటువంటిది అనుమానిస్తున్నారు. ఎందుకంటే బి-52 బాంబుని వెంటాడి పేల్చేసింది ఇరాన్. ఇదే కాకుండా పలు విధ్వంసకరమైనటువంటి సంఘటనల్ని తట్టుకు నిలబడుతున్నటువంటి ఇరాన్ ఎదురు దాడిలో లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ని వాడగలిగింది. ఇప్పుడు జోర్డాన్ దాకా వచ్చిన మిస్సైల్ ఇజ్రాయెల్ దగ్గరికెళ్ళదా? ఇజ్రాయెల్ మీద ఆల్రెడీ చేసింది అటాక్స్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని కూడా ఛేదించగలమని చెప్తోంది. కాబట్టి సంథింగ్ ఏదో ఇరాన్ దగ్గర రహస్యంగా దాచబడిన ఆయుధాలు కానీ, లేదా రహస్యంగా ఇరాన్‌కి రవాణా చేయబడినటువంటి ఆయుధాలు గాని వాడుతోందన్నటువంటిది అనుమానిస్తున్నారు.